స్వామీజీలు హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తూ ఉండే స్వామీజీలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది స్వామీజీలు ఉన్నారు, కానీ అందరూ బయటకు వచ్చి పోరాటాలు చేయరు. హిందూ ధర్మం కోసం ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే పోరాటాలు చేయరు. వాళ్ళు ఏదో వాళ్ళ ఆశ్రమాలు, వ్యవహారాలు, వాళ్ళు ఏమైనా జపతపాలు పోనీ అలాంటి వాటిలో ఉంటారు. కొంతమంది స్వామీజీలు మాత్రమే కాస్త ఈ హిందుత్వానికి సంబంధించిన సమస్యలు ఎప్పుడన్నా వచ్చినా కూడా బయటకు వచ్చి మాట్లాడడం, టీవీలో మాట్లాడడం, లేదంటే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం, అట్లా చేసే స్వామీజీలు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అట్లాంటి తక్కువ మంది స్వామీజీలు ఎవరైతే కొద్దిగా రోడ్ల మీద పోరాటాలు గత ప్రభుత్వం హయాంలో చేశారో, అంతకు ముందు కానీ చేశారో, టీవీల్లో కాస్త కనబడుతున్నారు, ఈ హిందుత్వానికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వల్ల కనబడుతూ ఉంటారో, ఇప్పుడు అట్లాంటి స్వామీజీలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ప్రాపకం కోసం పాగులాడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని కాకబట్టి ఆ టీటీడీ బోర్డులో మెంబర్లుగా వేయించుకోవాలి అన్న తాపత్రయంతో తెలుగుదేశం ప్రభుత్వం చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు అనేది వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే, అసలు వీళ్ళు నిజంగా నిన్నటిదాకా వీళ్ళు చేసిన హిందుత్వ పోరాటాలన్నీ కూడా నిజంగా ధర్మం కోసం చేసిన పోరాటాలా, ఈ టీటీడీ పదవి కోసం చేస్తున్న ఈ పోరాటం కోసం, ఇప్పుడు చేస్తున్న పోరాటం కోసం ముందుగా వేసుకున్న ప్లాట్ఫామ్ అదంతా? ఇలాంటి పదవులు, గవర్నమెంట్లో పదవులు పొందడానికి అంతకుముందు పోరాటాలు చేస్తున్నట్లాగా నటించారా అనేది ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఏదో మన కోసం కొంతమంది స్వామీజీలు వస్తున్నారు కదా, హిందూ ధర్మం కోసం నిలబడుతున్నారు కదా అనుకున్న సందర్భంలో వీళ్ళంతా వెళ్ళి రాజకీయ నాయకుల చుట్టూతో ప్రదక్షిణాలు చేయడం, వాళ్ళందరికీ ఏదో ఆశీర్వచనాలు ఇస్తామని చెప్పి అక్కడికి పోయి మాకు పదవులు ఇవ్వండి అని అడుక్కోవడం, ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. హిందూ సమాజానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇందులో రకరకాల స్వామీజీలు ఉన్నారు. టీవీలో కనబడే ఒక స్వామీజీ ఎప్పుడు చూసినా క్రైస్తవ్యం మీద, ఒంటికాల మీద వెళ్తూ ఉంటారు. హైదరాబాద్లో యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని అసలు మామూలుగా కాదు, ఈ క్రిస్టియానిటీ మీద కానీ, క్రిస్టియానిటీకి సంబంధించిన వ్యక్తుల మీద కానీ, ఆ పాస్టర్ల మీద కానీ ఒంటికాల మీద వెళ్తూ ఉంటారు. సరే, ఏదో రకంగా ఈయన చక్కగా బాగా పనిచేస్తున్నారు, స్వేచ్ఛగా పనిచేస్తున్నారు అనుకున్న సందర్భంలో ఈయన కూడా ఈ మధ్యకాలంలో టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్స్లో దీని మీద కూడా చర్చలు కూడా అయిపోయినాయి. ఆయన వాళ్ళని గెలిచాడు, వీళ్ళని గెలిచాడు, ఆ టీవీ ఛానల్ అధిపతిని గెలిచాడు, ఇంకొకళ్ళు ఎవరిని గెలిచాడు, ఎయిర్పోర్ట్లో ఎవరిని గెలిచాడు, ఇంకొక చోట ఎవరిని గెలిచాడు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అయితే ఇది మీరు ఇప్పటిదాకా చేస్తున్న మీరు తెచ్చుకున్న గుడ్ విల్ అంతా కూడా ఇలాంటి వార్తల వల్ల మొత్తం చంకనాకిపోతుందన్న విషయాన్ని తెలుసుకోవాలి స్వామీజీలందరూ. మీలో ఉన్న సిన్సియారిటీ ఏమాత్రం కూడా అసలు విశ్వసనీయతని పూర్తిగా కోల్పోతోంది. ఏమాత్రం విశ్వసనీయత లేకుండా పోతుంది మీ మీద, హిందూ ధార్మికంగా పనిచేసే వాళ్ళకి కానీ, హిందువులకు కానీ అన్న విషయాన్ని తెలుసుకోవాలి. అలాగే ఇంకొక స్వామీజీ ఉన్నారు. ఈ మధ్యకాలంలో గత ప్రభుత్వం మీద ఒంటికాల మీద వెళ్ళిపోయాడైనా స్వామీజీ గారు. తర్వాత ఈ మధ్యకాలంలో ఇక్కడ విశాఖపట్నం స్వరూపానంద స్వామి మీద ఒంటికాల మీద వెళ్ళారు. అబ్బా, ఈయన బ్రహ్మాండంగా చేస్తున్నారు, ధర్మం కోసం గట్టిగా నిలబడుతున్నారు అనుకున్న టైంలో ఈయన కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చుట్టూతో తిరగడం, చంద్రబాబు నాయుడు గారి అనుయాయుల చుట్టూతో తిరగడం, ఎవరు మనని చంద్రబాబు దగ్గరికి తీసుకెళ్తారా అని చూసి అందరం అవకాశం దొరకంగానే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి 10 సార్లు కలవడం, ఇదంతా చూసిన తర్వాత హిందూ సమాజానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. స్వామీజీలు తెలుసుకోవాలి విషయాన్ని. అట్లాగే అమరావతి ప్రాంతంలో ఉన్న ఒక స్వామీజీ ఎప్పుడూ రాజకీయంగా అవకాశం దొరుకుతుందని ఆయన ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి విఫలం అవుతూనే ఉన్నారు. సరే, ఇట్లాంటి అవకాశం కోసం కూడా ఆయన చూస్తున్నారు. ఆ అవకాశం దొరికితే ఆయన కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ఉంది. వీళ్ళందరూ కాకుండా ఇంకొక గత ప్రభుత్వాల హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇంకా అంతకుముందు ప్రభుత్వాల హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి, ధార్మిక పరిషత్ దగ్గర నుంచి హిందూ ప్రచారం కోసం కొంత లబ్ధి పొందిన
అధికారికంగానే లబ్ధి పొందిన ఒక స్వామీజీ, ఆయన కూడా ఇప్పుడు ఈ టీటీడీ మెంబర్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్నారనేది ఇది వార్త. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగా టీటీడీ మెంబర్షిప్ లాంటివి ఇలాంటి వాళ్ళకే ఇవ్వాలి. వాస్తవంగా ధర్మం కోసం పనిచేసిన వాళ్ళ కోసం ఇవ్వాలి, స్వామీజీలకు ఖచ్చితంగా ఇవ్వాలి. దాంట్లో ఏమి రెండో ఆలోచన లేదు. బట్ మిమ్మల్ని గుర్తించి ప్రభుత్వాలు మీకు ఆ పదవులు ఇవ్వాలి తప్ప మీరెళ్ళి అడుక్కోవడం ఏంటి? మీరెళ్ళి అడుక్కుంటే మీరు హిందూ ధర్మానికి ప్రతినిధులుగా ఉన్నారు. హిందూ ధర్మానికి ప్రతినిధులుగా ఉన్న మీరు ఇవన్నీ తాకట్లు పెడితే ఎట్లాగా? మీ హిందూ ధర్మాన్ని తీసుకెళ్ళి మీరు తాకట్టు పెట్టినట్టే. మీరు అక్కడ వెళ్ళి వంగి నమస్కారాలు చేసి నాకు ఆ పదవి ఇవ్వండి, నాకు ఈ పదవి ఇవ్వండి అని అడుక్కుంటూ ఉంటే హిందూ ధర్మాన్ని తాకట్టు పెట్టినట్టే లెక్క. మీతో పాటు ఇంకో 10 మంది మీరు వెళ్ళటం, మీతో పాటు ఇంకో 10 మంది మీకు సపోర్ట్గా ఇంకో 10 మంది స్వామీజీలను ఎవరినో తీసుకెళ్ళటం, అక్కడ నాకు ఇంత సపోర్ట్ ఉంది, నాకు అంత సపోర్ట్ ఉంది అనటం, నేను రాష్ట్రానికి అధ్యక్షుడిని అని ఒకళ్ళు, లేదా నిన్నటిదాకా స్వేచ్ఛగా తిరిగిన ఆయన ఈ కొత్త ప్రభుత్వం రాగానే ఆయన ఒక దుకాణం పెట్టుకున్నారు, ఆయన ఒక సంస్థ ఏదో పెట్టుకున్నారు. ఆయన హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడే స్వామీజీ ఆయన ఇప్పుడు కొత్తగా ఆయన ఒక సంస్థ, నిన్నటిదాకా పాపం స్వేచ్ఛగా ఉండేవారు ఆయన, ఇప్పుడు ఆయన కూడా ఒక సంస్థను పెట్టుకున్నారు. నాకు ఈ సంస్థ ఉంది, నాతో పాటు ఇంతమంది ఉన్నారు అని చెప్పుకొని ఇప్పుడు టీటీడీలో మెంబర్షిప్. ఇంకొక ఆయనేమో నేను మొత్తం రాష్ట్రానికి ఏదో అధ్యక్షుడిని, నా వెనకాల ఇంతమంది స్వామీజీలు ఉన్నారు అని చెప్పి చూపించుకోవడం, నాకు టీటీడీలో మెంబర్షిప్. ఇంకొక అమరావతి ప్రాంతం స్వామీజీనేమో నాకు అసలు ఇక్కడ కాదు 2 రాష్ట్రాల్లోనూ నా భక్తులు ఉన్నారు, 2 రాష్ట్రాల్లోనూ మా సంస్థ కార్యక్రమాలు చేస్తోంది అని చూపించుకుని ఆయన మెంబర్షిప్ కోసం. ఇట్లా ఇంకొక ఆయనేమో సరే ఆయన గతంలో ఆల్రెడీ నేను టీటీడీలో పనిచేశాను, టీటీడీ కోసం అంటే ధర్మ ప్రచారం కోసం టీటీడీ తరఫున కూడా ప్రచారం చేశాను, సో నాకు ఈ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి అని ఇంకొక. ఇట్లా ఇంకా చాలామంది స్వామీజీలు ఇండైరెక్ట్గా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీరంతా ఇప్పుడు దాకా ఈ చేస్తున్న ఈ చిల్లర చేష్టల వల్ల మొత్తం హిందూ సమాజం తలదించుకునే పరిస్థితి వస్తుంది. దయచేసి స్వామీజీలందరినీ కోరేది ఏంటంటే, ఇట్లాంటి స్వామీజీలందరినీ కోరేది ఏంటంటే, దయచేసి ఇలాంటి చిల్లర పనులు చేయకండి. ఏదో ఒక్క పోస్ట్ కోసం అని చెప్పి హిందూ సమాజాన్ని తీసుకెళ్ళి రాజకీయ నాయకుల కాళ్ళ దగ్గర పెట్టకండి. వాళ్ళు మిమ్మల్ని గుర్తించి మీరు ఇస్తే సంతోషం, మీకన్నా ఎక్కువ మేము సంతోషిస్తాం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ గుర్తిస్తే ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని అందరం ఎక్కించి టీటీడీ బోర్డు లాంటి చోట, ఇంకో ధార్మిక పరిషత్తు లాంటి చోట, ఇంకో చోట కూర్చోబెడితే మేము అందరం సంతోషిస్తాం. అది వాళ్ళు గుర్తించి మీకు ఇవ్వాలి. అంతే తప్ప మీరెళ్ళి కాళ్ళబేరాలాడి మీరు అక్కడ చంద్రబాబు నాయుడు గారా, లేదా లోకేష్ గారా, లేదా పవన్ కళ్యాణ్ గారా, లేదా పురంధరేశ్వరి గారా, లేదా అంటే ఈ పార్టీల వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళిపోయి మీరు బతిమాలుకుని నాకు ఆ పోస్ట్ ఇప్పించండి, నాకు ఈ పోస్ట్ ఇప్పించండి, లేకపోతే వీళ్ళ వెనకాల ఎవరన్నా పనిచేస్తారు వాళ్ళు చెప్తే కనుక వీళ్ళు వింటారని ఆ వెనకాల ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, దయచేసి ఇలాంటి చిల్లర పనులు చేయకండి. మీరు కనుక ఇలాంటి చిల్లర పనులు కొనసాగిస్తే ఇప్పుడు ఎవరి పేర్లు చెప్పట్లేదు, భవిష్యత్తులో పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే హిందూ ధర్మం కన్నా ఎవరు ఎక్కువ కాదు, నేను ఎక్కువ కాదు, మీరు ఎక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. హిందూ ధర్మం ముఖ్యం. కానీ హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పటిదాకా మీతో పాటు హిందూ ధర్మం కోసం తిరిగిన వాళ్ళందరినీ వెనకాల వేసుకుని నిన్నటిదాకా తిరిగి ఇప్పుడు మీరు అందరం ఎక్కిపోయి హిందూ సమాజాన్ని తొక్కేస్తాం అంటే రేపటి నుంచి ఇప్పుడు మీ వెనకాల తిరిగిన వాళ్ళందరినీ రేపు మీరు వదిలేస్తారు, అంతే కదా. మీరు చెప్పదలుచుకునేదే కదా. మీ వెనకాల అనేక మంది మిమ్మల్ని నమ్ముకుని మీకోసం పరిగెట్టుకు వస్తున్నారు. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తున్నారు, మీరు ఏ కార్యక్రమం అంటే ఆ కార్యక్రమం చేస్తున్నారు, మీకోసం ప్రచారాలు చేస్తున్నారు, మీకోసం యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయి. ఎందుకు సరే వాళ్ళ స్వార్థం కూడా ఉండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ బట్ మీకు పబ్లిసిటీని అనేక యూట్యూబ్ ఛానల్స్ కల్పిస్తున్నాయి. ఎందుకు కల్పిస్తున్నాయి అంటే కనీసం ధర్మం కోసం మీరు ఎంతో కొంత పనిచేస్తున్నారని. కానీ మీరు చేస్తున్న ఈ హిందుత్వం కోసం మీరు ఇన్నాళ్ళు చేసిన పని అంతా కూడా ఒక్క టీటీడీ బోర్డు మెంబర్షిప్ కోసం అన్ని ఒక హిందూ సమాజం కనుక భావిస్తే మిమ్మల్ని అందరినీ తీసి పక్కన పెట్టడం ఒక నిమిషం పని హిందూ సమాజానికి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గుర్తించండి. ఇంకా మరీ ఇలాగే కొనసాగిస్తే మరి ఏం చేయాలి? ఇంకా హిందూ సమాజం మరి మిమ్మల్ని తప్పు పట్టాల్సిన పరిస్థితులు వస్తాయి.
నిజంగా అసలు సన్యాసులు అంటే ఎలా ఉండాలి? సన్యాసులు అంటే అసలు సర్వసంగ పరిత్యాగులు అని చెప్పి, అంటే అన్నిటికీ అతీతం. పోస్టులు ఇలాంటి రాజకీయాలు పోస్టులు సరే ఓకే, రాజకీయాల్లో యోగిలాగా మీరు చేద్దాం అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. మీకు ఆ స్థాయికి వస్తే మేము కూడా సంతోషిస్తాం. అంతేగాని ఇలాంటి పోస్టుల కోసం రాజకీయ నాయకుల కాళ్ళవేళ్ళ పడ్డాలు చేస్తే మాత్రం అసలు మీరు ఎటువంటి సన్యాసులు అన్న ప్రశ్న ఏర్పడుతుంది. అసలు నిజంగా సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఇందులో? అసలు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న వాళ్ళు అసలు నిజంగా సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఎవరంటే మళ్ళీ ఆలోచించాలి. ఏదో రోడ్డు మీద ఒక కర్ర దొరికితే కర్ర పట్టేసుకొని దానికి ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఒక గుడ్డ కుట్టి ఇచ్చేసి దండి సన్యాసులం అని చెప్పడమా? లేదంటే రకరకాలు, ఒకటి కాదు, ఒకళ్ళు ఒక రకంగా, ఒకళ్ళు ఒక రకంగా, ఒకళ్ళు ఒక రకంగా. ఒకళ్ళని అనాల్సిన పని లేదు. ఇక్కడ మేము ఎవరిని వ్యక్తిగతంగా అంటాం మా ఉద్దేశం కాదు. కానీ మీరు చేస్తున్న హిందూ సమాజానికి చేటు చేస్తున్నాయి. మీరు చేస్తున్న చర్యలన్నీ కూడా హిందూ సమాజానికి చేటు చేస్తున్నాయి, హిందూ సమాజాన్ని చిన్నబుచ్చుతున్నాయి. అందువల్ల సన్యాసం తీసుకోకపోయినా సన్యాసంలుగా ప్రచారం చేస్తున్న వాళ్ళు, నిజంగా సన్యాసం తీసుకున్న వాళ్ళు కూడా ఇట్లాంటి పోస్టుల కోసం పాకులాడ్డాలు, ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి, హిందూ సమాజానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మీ అందరి మీద మాకు విపరీతమైన గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని తగ్గించే పనులు మీరు చేస్తున్నారు. దయచేసి ఇలాంటి పనులు చెయ్యొద్దు అని చెప్పి హిందూ సమాజం మిమ్మల్ని అందరినీ కోరుతోంది. మీరు తీసుకోండి, పదవులు తీసుకోండి, ఎవ్వరు వద్దనరు. మీరు మంచి మంచి పదవులు తీసుకోండి. వాళ్ళు మిమ్మల్ని గుర్తించిస్తే అది హిందూ సమాజాన్ని గుర్తించి ఇచ్చినట్టు. మీరే వెళ్ళి వాళ్ళ కాళ్ళ వేళ పడితే హిందూ సమాజాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టు. ఈ రెండింటికి మధ్య తేడాని మీరు గుర్తించకపోతే మీ మీద తేడాని, మీలో ఉన్న తేడాని హిందూ సమాజం గుర్తిస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి.